Dear all, today my class is 8th class Maths chapter 3 Understanding Quadrilaterals exercise 3.1. Before going to this class, subscribe King Classroom for online maths. సో ఈరోజు మనకి చాప్టర్ 3 అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ ఎక్సర్సైజ్ 3.1. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉండి క్లోజ్డ్తో ఉంటాయి. అంటే ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ కైట్ రూపంలో కానీ ఇలా చాలా 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి క్వాడ్రిలేటరల్స్. దీన్నేమో రెక్టాంగిల్, ప్యారలోగ్రాము, కైటు, రాంబస్, క్వాడ్రిలేటరల్, ఇలా చాలా ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి. హియర్ సమ్ ఫిగర్స్ ఇలా ఇచ్చాడు. ఇదొక ఫిగరు 2, 3, 4, 5, 6, 7, 8. క్లాసిఫై ఆఫ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్లో క్లాసిఫై చేయాలి. సింపుల్ కర్వ్ ఏంటి, సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఏంటి, పాలిగన్ ఏంటి, కాన్వెక్స్ పాలిగన్ ఏంటి, కాన్కేవ్ పాలిగన్ ఏంటి. ఓకే, ఒక్కొక్క దానికి ఆన్సర్ చేద్దాం. సింపుల్ కర్వ్ అంటే ఏకి సొల్యూషను ఏమిటి అనేది చూద్దాం. ఫిగర్స్ ఏ ఫిగర్స్ చూద్దాం. 1, 2, 5, 6, 7 ఆర్ సింపుల్ కర్వ్స్. అలాగా 1 చూడండి, ఇదిగో 1 సింపుల్ కర్వ్. 2 సింపుల్ కర్వ్. తర్వాత ఏంటి 5 అంటే ఇది కూడా సింపుల్ కర్వ్. తర్వాత 6 ఇది కూడా సింపుల్ కర్వ్. తర్వాత 7 ఇది కూడా సింపుల్ కర్వ్. ఓకే, తర్వాత బి సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్. సింపుల్ కర్వ్కి సింపుల్ క్లోజ్డ్ కర్వ్కి డిఫరెన్స్ ఉంది. ఫిగర్స్ చూద్దాం. ఫిగర్స్లో సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కూడా ఇవే వస్తాయి సేమ్. ఇది 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, 7 వస్తుంది. ఇవి రావు. ఇది సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కాదు. 8th ఇవి స్టార్ కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కాదు. ఓకే, సో ఫిగర్ 1, 2, 5, 6, 7 ఆర్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్. ఓకే, సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్. అసలు సింపుల్ కర్వ్కి సింపుల్ క్లోజ్డ్ కర్వ్కి డిఫరెన్స్ తెలుసుకుందాం ముందు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్, కర్వ్ అంటే ప్లెయిన్ కర్వ్. సింపుల్ కర్వ్ అంటే ఇలా ఉండొచ్చు. సింపుల్ కర్వ్ అంటే ఇదొక కర్వ్ ఇలా ఉంది. ఇలా ఉన్నది కూడా సింపుల్ కర్వే. ఇలా ఉంటే ఇది సింపుల్ కర్వ్స్లో కూడా వస్తుంది. సో క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటి? సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటే మనకి ఇది ఇలా ఉన్నదాన్ని కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటారు. ఇది కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటారు. ఇది కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటారు. సపోజ్ ఇది సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కాదు, ఎందుకంటే క్లోజ్ అయ్యి ఉండాలి. ఇలా క్లోజ్ అన్నా అయ్యి ఉండాలి. ఓకే, అర్థమైంది కదా? క్లోజ్ అయ్యి ఉంటే అది సింపుల్ క్లోజ్డ్ కర్వ్. తర్వాత సి ఏంటి? పాలిగన్. పాలిగన్లోకి ఏమేమి వస్తాయో చూద్దాం. సిలో పాలిగన్స్ ఫిగర్స్కి వెళ్దాం. చూడండి, ఫిగర్స్కి వెళ్తే 1, 2 ఫిగర్ 1, 2 ఆర్ పాలిగన్స్.
ఎందుకు? సింపుల్ క్లోజ్డ్ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. ఇవి లైన్ సెగ్మెంట్స్తో ఇలా ఉన్నాయి. ఇదొకటి, ఇదొక లైను, ఇలా లైన్ సెగ్మెంట్స్తో ఉంటుంది అనమాట. దీన్నే పాలిగన్ అంటారు. లైన్ సెగ్మెంట్స్ చూసారా, ఇక్కడ చెప్పాను కదా, లైన్ సెగ్మెంట్స్తో ఉంటుంది. అంతేగాని ఇలాగా సర్కిల్ రూపంలో అట్లలో ఉంటే అది పాలిగన్ అవ్వదు. సో ఫిగర్ 1 to figure 1, 2 are polygons. బికాజ్ ఏంటి? దే ఆర్ సింపుల్ అయి ఉండాలి, క్లోజ్డ్ అయి ఉండాలి, సింపుల్ క్లోజ్డ్ అయి ఉండాలి, అండ్ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. అంటే ఇలా లైన్ సెగ్మెంట్స్ కింద ఉండాలన్నమాట. లైన్లు డ్రా చేసినట్టు ఉండాలి. తర్వాత డి ఏంటి? వాడు అడిగింది డి అడిగింది ఏంటి? కాన్వెక్స్ పాలిగన్ అంటే లెస్ దాన్ 180 degrees యాంగిల్ ఉండాలి. ఇది లెస్ దాన్ 180 degrees, ఇది లెస్ దాన్ 180 degrees, ఇది లెస్ దాన్ 180 degrees. సో కాన్వెక్స్ పాలిగన్, ఆల్ యాంగిల్స్ లెస్ దాన్ 180 degrees ఉండాలి. 180 degrees ఉండాలి. అవి ఏమున్నాయి ఇందులో? ఓన్లీ సెకండ్ ఫిగర్ ఉంది. ఫిగర్ 2 ఈజ్ కాన్వెక్స్ పాలిగన్. తర్వాత ఈ కాన్కేవ్ పాలిగన్ అంటే ఏదో ఒక యాంగిల్. కాన్కేవ్ పాలిగన్ అంటే ఏదో ఒక యాంగిల్ గ్రేటర్ దాన్ 180 degrees ఉండాలి. ఏదో ఒక యాంగిల్ అంటే ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ యాంగిల్ చూడండి ఫిగర్ 1లో గ్రేటర్ దాన్ 180 degrees లోపల. సో గ్రేటర్ దాన్ 180 degrees అనగానే ఫిగర్ 1 ఈజ్ కాన్కేవ్ పాలిగన్ అవుతుంది. ఓకే, గ్రేటర్ దాన్ 180 degrees. ఓకే, దీంతో ఫస్ట్దే అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ రాద్దాం. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ రెగ్యులర్ పాలిగన్ state the name of the regular polygon. State the name of the regular polygon of ఏంటది? 1 3 sides ఉన్నవి. 2 ఏంటి? 4 sides. 3 ఏంటి? 6 sides. సో సొల్యూషన్ అవ్వచ్చు, ఇట్లకి ఆన్సర్లు కూడా అవ్వచ్చు. ఏ పాలిగన్ డెఫినేషన్ ఏంటి? రెగ్యులర్ పాలిగన్ అవ్వాలంటే ఏ పాలిగన్ ఇన్ విచ్ all its sides, all its angles, first angles రాద్దాం.
యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి అండ్ ఇట్స్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓకే. పాలిగన్ రెగ్యులర్ అవ్వాలంటే ఇట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. ఓకే. సో నేమ్ ద పాలిగన్ రెగ్యులర్ ఆఫ్ త్రీ సైడ్స్ ఉన్నది ఏంటది? ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇలా 60 ఉంటాయి. ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60. సైడ్స్ కూడా ఈక్వల్. ఇది 3 ఉందనుకోండి, ఇది 3 ఉంటుంది, ఇది 3 ఉంటుంది. అర్థమైంది కదా మీకు రెగ్యులర్ పాలిగన్? సేమ్ 4 సైడ్స్ అలా ఉండేది. 4 సైడ్స్ ఏముంటుంది? స్క్వేర్ ఉంటుంది. ఈ స్క్వేర్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ యాంగిల్స్ కూడా 90 degrees ఉంటుంది. అన్ని సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. సైడ్స్ ఇక్కడ 4 centimeters, ఇక్కడ 4. అర్థమైంది కదా? అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉండి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాతది థర్డ్ వన్ ఏంటి? 6 sides. ఈజ్ రెగ్యులర్ హెక్సాగన్. రెగ్యులర్ హెక్సాగన్ అంటే 6 sides ఉండాలి. ఇలా ఒకటి, 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 ఇలా ఒకటి. 1 2 3 4 5 6 7 8 పెంటాగన్ ఇది ఆక్టాగన్ రాస్తాం. ఇలాగా 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 ఇలా. ఇది అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులర్ పాలిగన్స్. ఓకే. ఎక్సర్సైజ్ 3.1 అయిపోయింది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. Like the video, share the video, subscribe the channel. Thank you.